భారీ శివలింగం ఎండల మల్లికార్జునుడు ఆధ్యాత్మిక చింతనకు అరుదైన చారిత్రక సంఘటనలకు నెలవు భారతదేశం. ప్రాచీన కాలం నుంచి నేటి వరకు అనేక ఆనవాళ్లు ఆధ్యాత్మిక కేంద్రాలకు పుట్టినిల్లు మన భారతదేశం. దేశంలోనే అత్యంత ప్రాచీనమైన శివాలయాల్లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమైన శివాలయాలు ఉన్నాయి. అందులోనూ దేశంలోనే అతిపెద్ద శివలింగం, ప్రతి ఏడాది ఎత్తు పెరిగే శివలింగం ఏపీ రాష్ట్రంలోనే ఉండడం విశేషం. అసలు ఈ శివలింగం ఎక్కడ ఉంది? ఆ శివలింగం చరిత్రపై అక్షరశిల్పం టీవీ ప్రత్యేక కథనం. అరుదైన చారిత్రాత్మక సంఘటనలకు, ఆధ్యాత్మిక చింతనకు, అతి పురాతనమైన ప్రాచీనమైన స్వయంభూ విగ్రహాలకు నెలవు ఆంధ్రప్రదేశ్. పురాణాల నాటి నుంచి నీటి వరకు శివాలయాల్లో ఉండే శివలింగాలన్నీ చిన్నగానే ఉంటాయి. అవన్నీ స్వయంభూ శివలింగాలైతే స్వయంభూ శివలింగాలలో అతిపెద్దది శ్రీకాకుళం జిల్లాలోని రావివలసలో ఉంది. మన దేశంలోనే అతిపెద్దదైన ఈ శివలింగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం విశేషం. శ్రీకాకుళం జిల్లా టెక్కిలికి సమీపంలో సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో వెలిసిన స్వామి మల్లికార్జునుడు. ఆ గ్రామమే రావివలస. ఆ రావివలసలో ఉన్న ఈ అతిపెద్ద స్వయంభూ శివలింగం, ఈ శివలింగం గురించి కొద్దిమందికి తెలుసు. ఈ శివలింగం ఎత్తు 55 అడుగులు. అందువల్ల గోపురం ఉండదు. ఆ దైవం ఎప్పుడు ఎండలో ఉంటారు. అందుకే ఆ స్వామిని ఎండల మల్లికార్జునుడు అనే పేరు ప్రసిద్ధి చెందింది. స్థల పురాణం ప్రకారం శ్రీరామచంద్రుడు రావణ సంహారం అనంతరం లంక నుండి అయోధ్యకు వెళ్తూ శ్రీరాముడు సతీ సమేతంగా రావివలస అరణ్య ప్రాంతంలో సుమంచా పర్వతంపై విడిది చేశారని శ్రీరాముని అనుచరగణంలో ఒకరు వైద్యుడైన సుషేనుడు అక్కడి వనమూలికలు, ఔషధ మొక్కల్ని చూచి ఆశ్చర్యపోవడమే కాక రోగాల బారిన పడిన స్థానికులను చూసి చలించి ప్రజలను రోగపీడితుల నుండి విముక్తి కలిగించాలని, తద్వారా శివ సాన్నిహిత్యం పొందాలని నిర్ణయించుకొని అక్కడే ఉండిపోవాలనుకొని తన కోరికను కోరగా సుషేణుని కోరికను మన్నించిన శ్రీరాముడు అతన్ని ఆశీర్వదించి తాను తన అనుచరగణంతో అయోధ్యకు వెళ్లారు. ఈ పర్వతంపై సుషేణుడు ఘోర తపస్సు ప్రారంభించారు. ఆ తర్వాత కొంతకాలానికి శ్రీరామచంద్రుడు సుమంత పర్వతంపై తపోదీక్షలో ఉన్న సుశేషుని యోగక్షేమాలు తెలుసుకుని రమ్మని హనుమంతుడిని పంపుతాడు. హనుమంతుడు సుశేషుని తపస్సు చేస్తున్న పర్వతం శిఖరం చేరుకోగానే అక్కడ సుశేషుని కళేబరం మాత్రమే కనబడుతుంది. దాంతో సుషేనుడు శివసాన్నిధ్యం పొందాడని భావించిన హనుమ అక్కడ ఒక గొయ్యి తవ్వి అందులో సుశేషుని కళేబరం పూడ్చిపెట్టి మల్లెపూలను ఆ గొయ్యిపై ఉంచి దానిపై జింక చర్మం కప్పి తిరిగి అయోధ్యకు వెళ్ళాడు. హనుమత్ ద్వారా సుశేషుని మరణ వార్త తెలుసుకుని సీతారాములు చింతించి హనుమ సతీ సమేతంగా సుమంచా పర్వతము పైకి వెళ్లారు. శ్రీరామునికి సుశేషుని కళేబరం చూపించడానికి హనుమ జింక చర్మం తొలగించి చూడగా అక్కడ శివలింగం ఉంది. దానిపై మల్లెపూలు కూడా ఉండడాన్ని చూసిన సీతారాములు తన్మత్యం చెంది సీతా సమేతంగా పక్కనున్న కొలంలో స్నానం చేసి ఆ శివలింగానికి పూజ చేశారు. దాంతో ఆ శివలింగం పెద్దగా పెరుగుతూ ఆ ప్రాంతంలోని ఔషధ సువాసనలతో గాలి శివలింగాన్ని తాకగా ప్రచండ పవనాలుగా మారి ఆ గాలి వీచినంత మేర రోగపీడితులైన ప్రజల రోగాలు హరించిపోయాయట. ఈ శివలింగంలో దివ్య తేజస్సు రావడం గమనించిన శ్రీరాముడు ఈ లింగానికి గుడి కడదామని భావించినా అది అంతవరకు పెరుగుతుండడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడట. అలా ఆ శివలింగం పెరిగి పెరిగి మహాలింగంగా ఏర్పడింది. మల్లెపూలతో కప్పి జింక చర్మంతో కప్పి ఉన్నందున ఈ స్వామికి మల్లికార్జున స్వామిగా పేరు వచ్చింది. కాలక్రమంలో ఈ పేరు మల్లికార్జున స్వామిగా స్థిరపడింది. శ్రీ ఎండల మల్లికార్జున స్వామి వారి ఇది స్వయంభూలింగం. త్రేతాయుగంలో వెలిసినటువంటి స్వయంభూలింగం. భారతావనిలో జ్యోతిర్లింగాలు ఉన్నాయి. అలాగే ఎన్నో విశిష్టత లీలలు కలిగి ఆలయాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి శ్రీ ఎండల మల్లికార్జున స్వామి వారు సీతారాములు స్వయంగా చరించినటువంటి స్వయంభూలింగ క్షేత్రం. అలాగే ఇది కలియుగ కార్తీక కైలాసంగా పేరుగాంచినటువంటి దివ్య స్థలం. త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుని సంహరించిన తరువాత తన పరివారంతో కలిసి అయోధ్య వస్తున్నాడు. వస్తున్నప్పుడు మార్గ మధ్యంలో ఈ స్థలానికి వచ్చేటప్పటికి అప్పటికి త్రేతాయుగంలో ఈ ప్రాంతానికి అంతటికీ కూడా సుమంచ పర్వతం అని పేరు. ఈ సుమంచ పర్వత ప్రాంతానికి వచ్చేటప్పటికి శ్రీరాముడి యొక్క ఆస్థాన వైద్యుడు సుషేనుడు
ఇక్కడ ఉండే ఈ స్థల మహత్యాన్ని పవిత్రతని గుర్తించి తన తపశ్శక్తితో దేహాన్ని విడిచిపెట్టి దేహత్యాగం చేసుకున్నాడు. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడంటే అందరూ కూడా విజయోత్సాహంగా ఆనందంగా ఉన్నారు. ఈ సమయంలో ఈ విచార వార్త ఎవరికి కూడా చెప్పకూడదని ఎవరికి తెలియచేయకుండా ఈ స్థలంలో యోగ సాంప్రదాయం ప్రకారం జింక చర్మంతో మల్లెపుగంలో ఈ శిష్యుని యొక్క కలేపరాన్ని సమాధి చేసి అయోధ్య వెళ్ళిపోయాడు. అక్కడ సీతారాములందరికీ కూడా బహుతడం చేస్తున్నారు. అప్పుడు సుషేనుడు కనిపించలేదు. విషయాన్ని ఆరా తీస్తే హనుమంతుడు ఈ జరిగే వృత్తాంతాన్నంతా కూడా తెలియచేశాడు. అప్పుడు సీతారాములు వచ్చి చూసేటప్పటికీ స్వామి ఈ స్థలంలో స్వయంభూగా వెలసి ఉన్నాడని, సీతారాముల మొట్టమొదటిగా ఈ స్వామిని సేవించారని చాలా చారిత్రకమైనటువంటి ఆధారం. అందుకు గుర్తుగా ఎదురుగా కొండపైన సీతమ్మ వారి పాద ముద్రలు అనేవి కూడా ఉన్నాయి. అలాగే ఈ కోనేరు కూడా సీత కోనేరు, సీత పుష్కరిణి అని కూడా చెబుతారు. మొట్టమొదటగా జింక చర్మం మల్లెపూలతో మధ్యలో వచ్చిన స్వామి కాబట్టి మల్లిక అచినుడని నామకరణతో స్వామివారు సేవ చేసుకున్నారు త్రేతాయుగంలో. అలాగే ద్వాపర యుగంలో కూడా ఈ స్వామిని పాండవులు కూడా సేవించారని, అందుకు ఆధారంగా మరి కొంచెం దూరంలో పంచ పాండవుల మెట్ట అని, అది కూడా ఒక పర్వత ప్రాంతమే. అక్కడ లలితాదేవి ఆలయం అనేది కూడా ఉంది. ప్రతి భీష్మ ఏకాదశికి కూడా అక్కడ యాత్ర మహోత్సవాలన్నీ కూడా జరుగుతాయి. అయితే ఎండల మల్లికార్జునుడు అని స్వామికి నామస్థిరీకరణ ఎలా వచ్చింది అంటే, టెక్కలి రాజుల పరిపాలనా కాలంలో టెక్కలి రాజావారు ఈ స్వామికి ఆలయ నిర్మాణం చేద్దామని సంకల్పం చేశారు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా గోపురం అనేది నిలవడం లేదు. అప్పుడు రాజావారు తపన చెందారు సత్సంకల్పంతో భగవత్ సేవ చేయలేటు ఎందుకు ఇలా జరుగుతుంది అని. అప్పుడు స్వామివారి కలలోకి వెళ్ళి భగవంతుని యొక్క యథార్థ తత్వం నిరాకారం నిర్వికారం అది తెలియచేయాలంటే ఎటువంటి హంగులు ఆర్భాటాలు ఏమి కూడా ఉండకూడదు, ఎండలో ఎండుతూ వానలో తస్తూ భక్తులందరికీ దర్శనాన్ని ఇవ్వాలి అని స్వామి చెప్పగానే ఆ రాజావారు ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అప్పటి నుంచి కూడా స్వామి వెదుగుతూ వస్తూ ఉన్నారు. ఇప్పట్లో కూడా స్వామిలో పెరుగుదల అనేది ఉంది. అందుకే దీనికి షేప్ చేయటం కానీ కెమికల్స్ రాయటం కానీ ఎట్టుకోవడం ప్రకృతిలో వెలసినటువంటి స్వయంభూలింగం. ప్రతి ఇంట్లో వడ్ల గింజ పరిమాణంలో స్వామి పెరుగుదల అనేది కనిపిస్తుంది. ప్రతి శివరాత్రికి కూడా తలపాగానే వస్త్రాన్ని మేము చుడతా దీన్ని బట్టి ఏ కోణంలో పెరుగుదల ఉందన్నది తెలుస్తూ ఉంది. అలాగే ఏదైనా ఒక పవిత్ర దినాల్లో ఒక మూల విరాట్ని ఏదైనా ఆలయం సూర్యకిరణాలు తాకితే చాలా గొప్పగా చెబుతారు. కానీ మా ఈ స్వామికి సూర్యోదయం నుండి సూర్య అస్తమయం వరకు కూడా సూర్యకిరణాల్లో తేలియాడుతూ ఉంటారు. సూర్యుని తల కాంతిని ఎండ అని చెప్తారు పరిభాషలో. అందుకు ఎండల మల్లికార్జునుడు అని స్వామికి నామ స్థిరీకరణ జరిగింది. ప్రతి కార్తీక మాసం మహాశివరాత్రి విశేషమైనటువంటి యాత్ర ఉత్సవాలను జరుగుతాయి. జ్యేష్ఠ శుద్ధ పంచమి స్వామివారి కళ్యాణం, అలాగే ప్రతి మాసస్వరతి విశేషమైన అభిషేక అర్చనలు అన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు అభివృద్ధిలో దూసుకొస్తున్నట్టు ఇది స్వయంభూలింగ క్షేత్రం, త్రేతాయుగంలో వెలిసినటువంటి స్వయంభూలింగ క్షేత్రం. ద్వాపర యుగంలో పాండవులు వనవాస సమయంలో ఇక్కడికొచ్చి సీతారాములు స్నానం చేసిన సీతకుండంగా పిలువబడే కొలంలో స్నానం చేసి స్వామివారికి అర్చన అభిషేకాలు చేసి కొంతకాలం పాటు ఇక్కడ గుహలో ఉన్నారని స్థల పురాణం చెప్తుంది. సీతకుండంలో స్నానం చేసి స్వామివారిని దర్శించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, చర్మ సంబంధిత రోగాలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ శివలింగం దర్శిస్తే చాలు పంటలు సమృద్ధిగా పండుతాయని ప్రజల నమ్మకం. ఈ స్వామిని సేవిస్తే చాలు కోరికలన్నీ తీరుతాయని, అంతేకాదు ముక్తిని, జీవన్ముక్తిని, భక్తిని, శక్తిని ప్రసాదించే దైవమని భక్తులకు ప్రబగాఢ విశ్వాసం. అయితే 1870లో టెక్లీ జమీందార్ శ్రీ బృందావన హరిశ్చంద్ర జగద్దేవ్ దేవాలయం నిర్మింపగా అది కొంతకాలానికి శిథిలమై మరికొంత కాలానికి ఆలయ నిర్మాణానికి పూనుకొనగా స్వామి భక్తులు కలలో కనబడి తనకు ఆలయం వద్దని, వాతావరణ మార్పులలో ఆరుబయట ఉండడమే తనకిష్టమని, అదే లోక కళ్యాణమని తెలియజేశాడట. దీనితో దేవాలయ నిర్మాణం విరమించుకున్నారు. సుమారు 500 సంవత్సరాల నాటి పురాతన దేవాలయం. ఈ స్వామిని కంచి కామకోటి పరమాచార్యులు దర్శించి పూజించారని, కార్తీక మాసంలోని 3 సోమవారాలు మహాశివరాత్రికి ఎండల మల్లికార్జునుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ సమయంలో స్వామిని దర్శించుకోవడానికి రావివలస భక్తులు పోటెత్తుతారు. మహాశివరాత్రి, కార్తీక మాసం విశేషంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. కార్తీక మాసంలో ఇక్కడ కల అశ్వత్థ వృక్షం కింద గడిపేందుకు, స్వామిని దర్శించేందుకు లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి చాలామంది భక్తులు ఈ ఆలయ దర్శనానికి వస్తూ ఉంటారు. మరిన్ని కథనాలు
కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.